మేధావులు అట్లీస్ట్ 15 రోజుల ఉద్యమంలో ఒక్క నిమిషం పార్టిసిపేషన్ చేయకుండా వాళ్ళని ఎట్లా పిలుస్తాం మనం? దయచేసి ఇది అర్థం చేసుకోండి. ఈ ఉద్యమంలో కూడా ఏ సంఘాల వాళ్ళు యాక్టివ్ ఉన్నారు, శాఖల పరంగా సంఘాలు ఉన్నాయి. నేను విభజిస్తా దాన్ని. మీ శాఖ ఉంటే మీ ఇంట్లో పెట్టుకోండి, బయట కాలు పెడితే మనం బ్రాహ్మణులం, హిందువులం, బ్రాహ్మణులం. ఈ శాఖాపరంగా ఉన్న సంఘాన్ని బహిష్కరించండి దయచేసి. నాకు ఎవరితో పర్సనల్గా రైవల్రీ లేదు, కానీ మనము శాఖోపశాఖల్లో విడిపోయాం, సాంప్రదాయాలు ఆచారాలు మర్చిపోయాం కాబట్టి భ్రష్టు పెట్టాము. దయచేసి అందరూ కూడా ఇప్పుడు నన్ను బాసులు ముందరుండు మీ వెనక మేముంటాం, ముందరుండు మీ వెనకాల కత్తులు పట్టుకొని నిలబడ్డామని చెప్పారు కొంతమంది. చెప్పినోళ్ళు ఎక్కడ పోయిన కొంతమంది వస్తున్నారు, చెప్పినోళ్ళు రావటం కాదు, ధైర్యంగా నిలబడ్డారు వెనకాల. నాకు మంచి చెడు చెప్తున్నారు, అన్న నువ్వు మాట్లాడింది తప్పిది నేను తీసుకుంటున్నా. ఏది మిగతా వాళ్ళు ఎక్కడ పోయారు? అంటే ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కడుపులో మంట ఉంది, బ్రాహ్మణ్యం మీద జరుగుతున్న దాడి మీద మంట ఉంది కాబట్టి వచ్చారు. అదే మంట నాకు ఉంది, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఉంది కాబట్టి మనందరం వచ్చాం. కానీ కొంతమంది రావట్లేదు. దయచేసి అట్లాంటి వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేయండి, వాళ్ళని దగ్గర వాళ్ళకి దూరం పెట్టడం మంచిది. ఈ మేధావులు సోకాళ్ళు మేధావులను కూడా నేను అంటున్నాను, వస్తే మీరు రావాలి. ఏంటి మిమ్మల్ని పిలిచేది? నిలవటం ఏంటండి? బ్రాహ్మణుల మీద దాడి అయితే తెలుస్తారా? బొట్టు పెట్టి పిలుస్తారా? ఎవరు పెళ్ళా? కమ్యూనిటీ మీద దాడి. సో ఇవన్నీ ఆలోచించాలి. అదే ఆ మేధావులు అట్లీస్ట్ 15 రోజుల ఉద్యమంలో ఒక్క నిమిషం పార్టిసిపేషన్ చేయకుండా వాళ్ళని ఎట్లా పిలుస్తాం మనం? దయచేసి ఇది అర్థం చేసుకోండి. ఈ ఉద్యమంలో కూడా ఏ సంఘాల వాళ్ళు యాక్టివ్ ఉన్నారు, శాఖల పరంగా సంఘాలు ఉన్నాయి. నేను విభజిస్తా దాన్ని. మీ శాఖ ఉంటే మీ ఇంట్లో పెట్టుకోండి, బయట కాలు పెడితే మనం బ్రాహ్మణులం, హిందువులం, బ్రాహ్మణులం. ఈ శాఖాపరంగా ఉన్న సంఘాన్ని బహిష్కరించండి దయచేసి. నాకు ఎవరితో పర్సనల్గా రైవల్రీ లేదు, కానీ మనము శాఖోపశాఖల్లో విడిపోయాం, సాంప్రదాయాలు ఆచారాలు మర్చిపోయాం కాబట్టి భ్రష్టు పెట్టాము. దయచేసి అందరూ కూడా ఇప్పుడు నన్ను బాసులు ముందరుండు మీ వెనక మేముంటాం, ముందరుండు మీ వెనకాల కత్తులు పట్టుకొని నిలబడ్డామని చెప్పారు కొంతమంది. చెప్పినోళ్ళు ఎక్కడ పోయిన కొంతమంది వస్తున్నారు, చెప్పినోళ్ళు రావటం కాదు, ధైర్యంగా నిలబడ్డారు వెనకాల. నాకు మంచి చెడు చెప్తున్నారు, అన్న నువ్వు మాట్లాడింది తప్పిది నేను తీసుకుంటున్నా. ఏది మిగతా వాళ్ళు ఎక్కడ పోయారు? అంటే ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కడుపులో మంట ఉంది, బ్రాహ్మణ్యం మీద జరుగుతున్న దాడి మీద మంట ఉంది కాబట్టి వచ్చారు. అదే మంట నాకు ఉంది, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఉంది కాబట్టి మనందరం వచ్చాం. కానీ కొంతమంది రావట్లేదు. దయచేసి అట్లాంటి వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేయండి, వాళ్ళని దగ్గర వాళ్ళకి దూరం పెట్టడం మంచిది. ఈ మేధావులు సోకాళ్ళు మేధావులను కూడా నేను అంటున్నాను, వస్తే మీరు రావాలి. ఏంటి మిమ్మల్ని పిలిచేది? నిలవటం ఏంటండి? బ్రాహ్మణుల మీద దాడి అయితే తెలుస్తారా? బొట్టు పెట్టి పిలుస్తారా? ఎవరు పెళ్ళా? కమ్యూనిటీ మీద దాడి. సో ఇవన్నీ ఆలోచించాలి. అంటే ఏదో